ఆ రోజు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు దోసుకుపోతారని మనమందరం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికం కూడా స్వరాష్ట్రం రావాలనే ఆకాంక్షతోటి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. స్వరాష్ట్రం వచ్చినాక మా బీసీల బతుకులు ఏవో మారతాయి అనుకున్నాం, కానీ మా బీసీల బతుకులు మారలేదు. అదేవిధంగా ఇప్పుడు అప్పుడేమో దొరల పాలన ఉండే 10 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2023 వరకు దొరల పాలన ఉండే. ఆ దొరల పాలన అంతం చేసి మళ్ళా రెడ్ల పాలన తీసుకొచ్చి రెడ్ల పాలనలో కూడా అదే విధంగా ఉంది, దొరల పాలన కూడా అదే విధంగా బీసీల జరిగింది. అలాదలుచుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు దొరల పాలన రెడ్ల పాలన అని మీరు చెప్తున్నారు. ఈ అగ్రకుల పాలన వల్ల మీ బీసీలకు జరిగిన అన్యాయం ఏంది, మీరు చేస్తున్న కార్యక్రమం ఏంది, ఇది క్లియర్గా చెప్పండి. మీరు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందని నేను వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 4 కోట్ల జనాభాలో బీసీల జనాభా 2.5 కోట్ల జనాభా ఉంటుంది. 2.5 కోట్ల జనాభా 2.5 కోట్ల బీసీ జనాభాలో వాళ్ళు మనకు రాజకీయంగా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ మనకి ఎన్ని ఇస్తున్నారంటే, మన 2.5 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకేమో 19 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు. మరియు అదే విధంగా వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల పరంగా ఇస్తున్నారా, లేదంటే ఎట్లా ఏ విధంగా కేటాయిస్తున్నారా 19 సీట్లు మీ బీసీలకు? మనకు సామాజికంగా ఎవరైతే బలవంతులు ఉంటారో, సామాజికంగా కూడా ఆర్థికంగా రాజకీయంగా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళకి అటువంటి వాళ్ళని చూస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. కానీ సామాన్య లీడర్కి అవకాశం లేదనేదా మీ ఆరాటం? అంటే తప్పనిసరిగా మన సామాన్యులను పట్టించుకునే నాదుడే లేడు. ఇలా డబ్బు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. మీ ఆలోచన ఏంది? బీసీలకు ఎంత రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు మీరు? మా జనాభా ప్రతిపాదికంగా మేము 2.5 కోట్ల మంది. మీ జనాభా సుమారుగా మా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 60% మనమే ఉంటాం. అంటే దాదాపు 2.5 కోట్ల జనాభా 60% బీసీలు ఉంటే మీకు ఎన్ని సీట్లు రావాలి? 19 కేటాయించాలి. సుమారుగా మాకు 72 సీట్లు రావాలి. 72 సీట్లు అయితే మాదే రాజ్యాధికారం, మేమే రాజ్యం వెళ్తాము. మీకు 72 సీట్లు రాకపోవడానికి కారణం మీ బీసీ నాయకులే అని నేనంటే దానికి మీ ఆన్సర్ ఏంటి? బీసీ నాయకులు వాస్తవమే కావచ్చు, ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి కూడా మన 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 బీసీలకు రాజకీయంగా చైతన్యం లేదు. అదేవిధంగా విద్యాపరంగా చైతన్యం లేకనా స్వార్థమా? స్వార్థం కాదు. ఇప్పుడిప్పుడే లేదు. చాలా మంది స్వార్థపరులు దొంగలు బీసీలలో ఉండి వాళ్ళే మోసం చేసుకుంటారు అన్న మాటకు మీ ఆన్సర్ ఏంటి? బీసీలు ఒకవేళ మోసం చేస్తే, ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఉద్యమంలో కూడా చూసిన చాలా మందిని మనం. అప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం కూడా ఉధృతంగా నడుస్తున్నప్పుడు కొంతమంది ద్రోహులు కూడా మిగిలిపోవడం జరిగింది. అదే విధంగా తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లయితే వాళ్ళు బీసీలకు మోసం చేసినట్టు ద్రోహులు మిగిలిపోతారు. ఇలా ఎమ్మెల్యేలు మోసం చేసినా, ఇప్పుడు ఉద్యమకారులు మోసం చేసినా, బీసీ ఉద్యమంలో ద్రోహులు లేరంటారా మీరు? ద్రోహులు అనేది మనం నిర్ణయించలేము, ప్రజలే నిర్ణయిస్తారు. అంతిమ నిర్ణయం అనేది ప్రజలే ఉంటది. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తారు.